వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతంలో 3వ దశ ఎస్ఐఆర్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని, బెంగాల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేనందున ఈ సవరణ ప్రక్రియను తొందరపాటుతో కాకుండా ఏడాది పొడవునా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశానికి ఏపీ రక్షణ కవచంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. యుద్ధాల్లో వాడే డ్రోన్లను కర్నూలుతో తయారు చేయడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. పుట్టపర్తికి లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. హంక ప్రాజెక్టు పుట్టపర్తికి రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపడుతున్న ఏఎంసీఏ ప్రోగ్రాం ఫెసిలిటీ కేంద్రం రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి అని అభివర్ణించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఈరోజు ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరయ్యారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. సీమలో దశాబ్దాలుగా అద్భుత సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఇబ్బందులు వస్తే విదేశ విరాళాల విషయంలో తలెత్తిన సమస్యని లోకేష్ గారు వెళ్లి సమన్వయంతో పరిష్కారం చేసి మళ్లీ వారి సేవలు ఈ జిల్లాకు అందుబాటులో ఇచ్చి తేవడం ఇదొక శుభ పరిణామం. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. యుద్ధనగరంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో 480 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. పుట్టపర్తిలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు పర్యటించారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 15,803 కోట్లతో ఏఎంసీఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. పుట్టపర్తి టు కోడూరు రోడ్డులోని 130 ఎకరాల విస్తీర్ణంలో డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. अमका का कुल प्रोजेक्ट करीब 15,000 करोड़ रुपए का है और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध हैं और अब पुट्टापर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टापर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे
जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे। మిత్రులారా, నాకు చెప్పబడింది మొత్తం ఆమ్కా ప్రాజెక్టుల విలువ 15,000 కోట్లని. ఇందులో ఒక కీలక భాగమైన కోర్ ఇంటిగ్రేటింగ్ ఫెసిలిటీ, అలాగే విమాన పరీక్షా కేంద్రం సుమారు 2,000 కోట్ల వ్యయంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారని. ఇటువంటి అత్యాధునిక విమాన పరీక్షా సౌకర్యాలు ప్రపంచంలో కేవలం కొన్ని ప్రదేశాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు 5వ తరం విమానాలు గగనంలోకి ఎగరబోతున్నాయి. ఈ అరుదైన ప్రదేశాల సమూహంలో పుట్టపర్తి కూడా చేరబోతుంది. పుట్టపర్తి ఇకపై యుద్ధ భూమిలో కనురెప్ప. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను చేరువ చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్కు అంకురార్పణ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రత్యేకతలు, గత ప్రభుత్వ కృషిని వివరించారు. హైదరాబాదులో ఏఐఐఎంఎస్ స్థాయి వైద్యం అందించాలనేదే కేసీఆర్ విజన్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 22 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో టిమ్స్ నిర్మాణం జరిగిందని, దాదాపు 1,200 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దినట్లుగా వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిన వెంటనే ఉంటే టిమ్స్ ఆసుపత్రి 2 ఏళ్ల క్రితమే పూర్తయ్యేదని తెలిపారు. మిగిలి ఉన్న పనులను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కట్టేటప్పుడు మా బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది, ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించొని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1,200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి వెసులుబాట్లు ఇక్కడ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. వీఐపీలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా వీఐపీ సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే నిజంగా ఇక్కడికి వస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే, ఎంత సంతోషం. కాబట్టి దయచేసి బేసిజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ, వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి పేద ప్రజలకి మరి అవకాశం ఉండే విధంగా వారు మరి. అనంత జిల్లా దేశానికి రక్షణ శక్తిగా నయా కేంద్రంగా తయారవుతుందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమికి మద్దతు ఇచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడని ఈ ప్రాజెక్టు తెచ్చామని ఆయన తెలిపారు. కరువు నేలపై రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని లోకేష్ వివరించారు. బాబా స్ఫూర్తితో పుట్టపర్తికి కూటమి ప్రభుత్వం డిఫెన్స్ ప్రాజెక్టు తెచ్చిందన్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఏపీలో ఉందని లోకేష్ వివరించారు. వేరు పౌరుషానికి మారు పేరు ఈ అనంతపురం గడ్డ. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్డీఏకి కంచుకోట. మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం, 14 స్థానాల్లో క్లియర్ స్వీప్. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికే ఈ రోజు మేమందరం మీ ముందల నుంచుంటాం జరుగుతుంది. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్. కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్. ఈ నేల భగవాన్ సత్యసాయి బాబు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్ళు కూడా లేవు. కానీ ఇప్పుడు పుట్టపర్తి ప్రపంచానికే ఒక అద్భుతమైన
ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1991లో ఆనాడు బాబా గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. పుట్టపర్తికి ఎయిర్పోర్ట్ కావాలా అని ఆనాడు ప్రశ్నించారు. కానీ బాబా సత్యసాయి గారి విజన్ ఎంత గొప్పదో ఇప్పుడు మనందరం చూస్తాం జరుగుతుంది. ఆయన అనుగ్రహంతోనే ఎవరు ఊహించిన విధంగా ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు పుట్టపర్తికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది, అది మన ఆంధ్ర రాష్ట్రం. ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు, ఇవాళ యుద్ధంలో కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే. డీజిల్, పెట్రోల్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఎల్బీ నగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అదుపు లేకుండా ఇంధన ధరలను పెంచుతూ ప్రజలు జీవితాలతో చెలగాటం ఆడుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమంటుతున్నాయని, దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిండ్రు. మొన్ననేమో మరి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 900 రూపాయలు పెంచిండ్రు. దాదాపు ఇప్పుడు 116 రూపాయల పెట్రోల్ అయిపోయింది, 114 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఇది పెంచుతున్న సంగతి ప్రజలకందరూ కూడా అర్థమవుతూనే ఉంది. ఈరోజు యుద్ధం బూచిగా చూపెట్టి మరి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి రవాణా సదుపాయానికి ఆటంకం అవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఒకప్పుడు అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధర చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు మాత్రం ఏమాత్రం కూడా తగ్గించకుండా ఈరోజు ఒక కారణం చూపెట్టి పెంచితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ మీద బస్సు ఛార్జీలు పెరుగుతాయి, మరి రైల్వే టికెట్లు పెరుగుతాయి, మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యుల నడ్డి మీద ఇది బరువు పడ్డట్టే, వారి నడ్డి విరిగినట్టే. కాబట్టి పేదల బతుకులు బాగు చేయాలంటే ఈ ధరలు పెరగకుండా తక్షణం ఆపాలి, పేదల బతుకులు బాగు చేయాలని చెప్పేసి మోడీని ఈ సందర్భంగా కోరుకుంటూ, మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా దాదాపు 150 సార్లు ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం నిజంగా దారుణమైన విషయము. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎల్బీ నగర్లో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసేందుకు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకనైనా మీరు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే మీ భరతం
మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డు ప్రధాన గేటు వద్ద రైతులు రాస్తారోకో చేశారు. మార్కెట్కు తీసుకువచ్చిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ విధానానికి సంబంధించిన అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు అందుకు అంగీకరించడం లేదు. వివాదం ముదురుతుండటంతో వాణిజ్య మండలి అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో థియేటర్ యాజమాన్యులు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజీ విధానంపై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 మందితో కమిటీ వేయాలని నిర్ణయించిన ఫిలిం ఛాంబర్ 2 నెలల్లో నివేదికను సిద్ధం చేయాలని కమిటీ సూచించింది. కమిటీలో 5 నిర్మాతలు, 5 ఎగ్జిబిటర్లు, 5 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి ఐపీఎల్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఆధ్యాత్మిక బాట పట్టారు. తన కుటుంబం సభ్యులతో కలిసి ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల వరుస మ్యాచ్లతో బిజీగా గడిపిన ఈ యువ ఆటగాడు కాస్త విరామం దొరకడంతో స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. నితీష్ రెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నితీష్ రెడ్డిని చూసేందుకు అభిమానులు ఆలయ పరిసరాల్లో ఆసక్తి కనబరిచారు. సార్ మీరు ఆకుండా వచ్చేయండి సార్. తీసుకుని పక్కన రాయండి. ఫ్యామిలీ మరి బాబు भैया कार 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 जल 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 फोटो दीवा हाँ ओके निमिषम कार ओके మంచి జరిగింది దర్శనం. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము.
ఐపీఎల్ మధ్యలో ఈ 6 రోజులు ఏదైతే బ్రేక్ దొరికిందో అది ఆ బ్రేక్ లో కలుద్దాం అనుకున్నాం స్వామిని. అలానే మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీతో రావడం జరిగింది. మంచి దర్శనం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేరళ ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన వీడి సతీసన్ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను తిరువనంతపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిమాణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న సతీసన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నీటి పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. నీట్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. सीबीआई गहरा तक जाएगी, किसी को इस बार बख्शा नहीं जाएगा. पिछले बार भी बख्शा नहीं गया था, लेकिन इस बार भी ये मैंने कहा ना, इसकी राधाकृष्ण कमेटी को पूरा लागू करने के बावजूद भी ये घटना हुई है. सीबीआई आपने देखा होगा, आप लोग ही छपाते हो, सीबीआई ने तुरंत कार्रवाई किया है, सीबीआई इसको तह तक जाएगी. मैं और एक विषय जो मेन विषय में कहना था, अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी. सीबीआई गहरा तक जाएगी, किसी को इस बार बख्शा नहीं जाएगा. पिछले बार भी बख्शा नहीं गया था, लेकिन इस बार भी ये मैंने कहा ना, इसकी राधाकृष्ण कमेटी. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇది మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్ల తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాట్. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్లో పర్యటిస్తున్నారు. దేశంలో 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తరుణంలోనే ఈ పర్యటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ ఇంధన భద్రతను పటిష్టం చేసుకోవడం, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. అబుదాబిలో యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నహ్యాన్తో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, రక్షణ, సహకారం, ప్రజా సంబంధాలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. बहुत ही बेहतर था, आतुर था, पता नहीं क्यों, लेकिन मुझे ऐसा लग रहा था कि मुझे जितना हो सके उतना जल्दी आपके पास आना चाहिए, आपको मिलना चाहिए। आज आपसे मिलकर के मुझे सचमुच बहुत खुशी हुई है। ब्रदर, जैसा मैंने आपको पहले भी कहा है, यूएई पर हुए हमलों की हम कठोर निंदा करते हैं। यूएई को जिस तरह निशाना बनाया गया है, ये किसी भी रूप में स्वीकार्य नहीं है। ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजडम का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं। कठिन समय यूएई में रहने वाले भारतीय समुदाय की चिंता करने और उनकी देखभाल की जिस प्रकार से आपने उनको अपने परिवार के सदस्यों को संभाला है, मैं यूएई सरकार का దేశవ్యాప్తంగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణం శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయని అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 కేరళను తాకే రుతుపవనాలు ఈసారి 5 రోజులు ముందుగానే, అంటే మే 26నే తీరాన్ని తాకే అవకాశం ఉందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాతావరణం శాఖ అంచనా ప్రకారం ఈ తేదీకి 4 రోజులు అటూ ఇటుగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించవచ్చు. అంటే మే 22 నుంచి మే 30 మధ్య ఎప్పుడైనా నైరుతి రుతుపవనాలు రాక ఉండవచ్చని స్పష్టమవుతోంది. రుతుపవనాల ఆగమనంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.